పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథునందు మిగిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ దినము అనుదిన వాక్య ధ్యానాంశం కోసం లూకా శుభవార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని గురించి మరియు 2 కొరింథీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము ప్రత్యేకంగా మనము ధ్యానించబోతున్నాం. సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు కొరింథీ సంఘానికి ప్రత్యేకంగా తెలుపుతున్న విషయం ఏమిటంటే, తప్పు చేసిన వ్యక్తిని ఆ వ్యక్తి తన తప్పును తెలుసుకునే విధముగా ఆ వ్యక్తిని సరిచేయాలి, అదేవిధంగా క్షమించాలి. మీరు చూపించే ఆ ప్రేమ, కరుణ, మమకారం ద్వారానే ఆ వ్యక్తి చేసిన తప్పును తెలుసుకొని తిరిగి దానిలో కూరుపోకుండా అందరూ సంతోషంతో ఉండాలనేది నా భావన అని పునీత పౌలు గారు తెలియజేస్తున్నారు. సహోదరులారా, తప్పిదాలు చేసినప్పుడు తప్పిదం యొక్క పరిణామము ఎంతవరకు ఉంటుందో అనేది కొన్నిసార్లు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కానీ తెలిసిన వ్యక్తి తెలియని వ్యక్తికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. అందుకే మనము 1 యోహాను గారి లేఖలో చదువుతున్నాము, అదేవిధంగా యాకోబు గారి లేఖలో కూడా చదువుతున్నాము. నీ సహోదరుని సరిదిద్దడంలో ఆలస్యము చేయవలదు. అదేవిధంగా ప్రభు సువార్తలో కూడా నీ సహోదరుడు తప్పు చేసినప్పుడు మొట్టమొదటిగా నీవు ఆ వ్యక్తితో ఏకాంతంగా కలిసి తన తప్పును దిద్దుకునే విధంగా సరిచేయి. అలా సరిచేయడానికి ఆయన సముఖం లేకపోతే నీతో పాటు ఒకరిద్దరిని తీసుకువెళ్ళు. ఆ ఇద్దరిని కూడా ఆ వ్యక్తి అర్థం చేసుకోకుండా అదే తప్పును చేస్తున్నట్లయితే సంఘానికి తెలియచేయి. సంఘంలో చెప్పినప్పుడు కూడా ఆ వ్యక్తిని మారకపోయినట్లయితే వెలివేయండి అనే విధముగా, అంటే శాయశక్తుల ఒక ఆత్మను రక్షించడానికి మనం కృషి చేయాలి. అదే విధముగా ఏ వ్యక్తిని కూడా, మన సహోదరుని కూడా మనము అబద్ధికుడాను పలకకూడదు. అది మరణంతో సమానమని చెప్తున్నారు. అంటే ఒక వ్యక్తిని సరిచేయటంలో ఉపయోగించే పదజాలాలు కూడా ఎంతో ముఖ్యము. అందుకే తప్పిపోయిన కుమారులో తన తండ్రి నుంచి 2వ కుమారుడు వైదొలిగినప్పుడు ఏ విధమైన మాట పలకలేదు. ఎందుకంటే ఆ తర్వాత మాటకు సమాధానం ఎట్లా ఇవ్వాలో ఎవరికి అర్థం కాదు. కానీ చాలామంది నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఎంతో మందితో వైరం తెచ్చుకుంటుంటారు. కానీ ప్రేమతో నటిస్తూ అన్నీ నేను బాధ్యతతో చేస్తాననే విధముగా కొంతమంది ఉంటారు. అది 1 కుమారుడి మాదిరి. తండ్రి దగ్గర అన్ని స్వేచ్ఛ, స్వతంత్రాన్ని అన్నీ అవలంబిస్తూ అన్నీ అనుభవిస్తున్నప్పటికి కూడా ఆయన ఏమి లేని వ్యక్తిగా, ఏదో లోటు ఉన్నట్లుగా ఆయన గుర్తించుకొని, తండ్రి నాకు ఇదిగో ఒక పండుగ జరుపుకోవడానికైనా నువ్వు నాకు అవకాశం ఇవ్వడం లేదు, తిరిగి తప్పిపోయిన కుమారుడు వచ్చాడు, అంతా పాడు చేసిన ఆ కుమారునికి నీవు ఈరోజు పండుగ చేస్తున్నావు అనే విధంగా ఎత్తి పొడుస్తూ ఉన్నారు. సహోదరులారా, ఇది ధర్మశాస్త్ర బోధకుల యొక్క తలంపులు. ధర్మశాస్త్ర బోధకులు వారు ప్రజలకు సహాయపడకుండానే మీరు ఈ తప్పు చేస్తున్నారని తెలియజేయడం వల్ల ప్రభువు వారి గురించి మీరు ఏం బోధిస్తున్నారు మీకు తెలియదు అనే విధంగా వారిని ప్రశ్నిస్తున్నారు. సహోదరులారి, తపస్కాలంలో మనం చేసే పుణ్యక్రియాలు కూడా మనలను మన తప్పిదల నుంచి కన్నీటి ప్రార్థనతో మనము పక్షతాపడి తిరిగి ఆ తప్పును చేయకుండా మంచి నిర్ణయం తీసుకునే విధంగా ఈ తపస్కాలంలో ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ చేయవలసిన త్యాగం కావచ్చు, ఉపవాసం కావచ్చు, ప్రార్థన కావచ్చు, ఈ విధంగా ఉండాలి. అందుకే ఈ యొక్క దినమున ప్రత్యేకంగా మనము ఈ యొక్క తప్పిపోయిన కుమారుని వృత్తాంతాన్ని ధ్యానిస్తుండగా, ప్రభువు తప్పు చేసిన వారిని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పూర్ణంగా క్షమించాడు.
మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తే మీ పాపాలు అంతగా క్షమింపబడుతున్నాయని సిమెనింటున్న ఆ స్త్రీతో పలికిన పలుకులు ఇప్పుడు నీవు కూడా అదే సందర్భంలో పాపంలో పడ్డానని గుర్తించినప్పుడు కన్నీటితో నీవు నీ హృదయాన్ని నువ్వు ప్రభుకి తెలిపినప్పుడు తప్పకుండా ఆయన కరుణిస్తాడు, ఆలింగనం చేసుకుంటాడు, నిన్ను గొప్పగా దీవిస్తాడు. తన దైవ రాజ్యంలో నీకు అన్ని విధములుగా మరి నీకు హక్కును కలిగిస్తాడు. ఈ వరం కోసం ఈ దినమంతా ధ్యానించుకుంటూ ఆ ప్రభు యొక్క కృపవరం జీవించుకుందాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.